లుక్ ఏంది కథ ఏంది అసలు అంటే ఏం చెప్పదలుచుకున్నావు? నేను మొన్న ఈవెంట్కి వెళ్ళా కదా, అక్కడ టోపీ అను టీ షర్ట్లు ఇచ్చారు. సో అది గురుగారి సినిమా ఎలా అనిపించింది అన్న? సినిమా చూసా ఎలా అనిపించింది? నేను అందరూ థియేటర్లో చూస్తే నేను ల్యాబ్లో చూసాను. ఓరి అమ్మ, ప్రసాద్ ల్యాబ్లో చేశారు నైట్ 12ంటికి. సో అక్కడ చూశాను మీడియా మిత్రులతో. చాలా బాగుంది. అంటే పాత చిరంజీవిని చూసిన ఫీల్ అయితే వచ్చింది. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇట్లేదు, సరైన ఇట్లేదు ఆయనకి. మంచి ఇట్టుతో బ్యాక్ అయ్యాడు బాస్. ఇప్పుడు సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చినాయి. రాజ్యసభ కూడా అంతనే ఆడింది. నిన్న ఈరోజు వచ్చినటువంటి రవితేజ్ సినిమా కూడా అంత రెస్పాన్స్ లేదు. ఇప్పుడు బాస్ గెలిచినట్టు అనుకోవచ్చా సంక్రాంతికి? 100% తిరుగులేదు. ఎందుకంటే ఆయన పండగ ఒక్క సినిమా రిలీజ్ చేస్తూ ఇట్టు కొట్టుకుంటూ వెళ్తున్నాడు. సో ఇది కూడా ఇట్టు లేకుండా బ్లాక్ బస్టర్ వెళ్ళిపోయింది. సో అందులో మెగాస్టార్ ఉండటం వల్ల ఇంకా డైరెక్టర్ తిరుగులేదు. ఒక స్టెప్ ఎక్కేసాడు. ఇంకా డైరెక్టర్ ఇంకెవరు ఆపలేరేట. సో చాలా మంది సీరియల్ తో పోలుస్తున్నారు అన్న, మీరేమంటారు? సినిమా చూస్తాం రాదని చెప్తా వాళ్ళకి. సీరియల్ తో పోల్చడం సీరియల్లో ఉంది చిరంజీవి గారు అంటున్నారు. సినిమా చూస్తాం రాదన్న, వీడు కొనుక్కొని వెళ్ళిపోయి కూర్చొని చూస్తాం కాదు కదా. సినిమా కాన్సెప్ట్ ఎట్లా ఉంది, ఆయన కామెడీ ఎలా పండించాడు, ఇన్ని ఎమోషనల్ కామెడీ, తర్వాత ఎమోషనల్ ఎమ్మటెమ్మటే విజువల్స్ ఎలా చూసాం, చిరంజీవిని ఎలా కావాలంటే అలా చూపించాడు. ఆడియన్స్ ఎలా ఇష్టపడతారో అలా చిరంజీవిని చూపించడం అసలు మైండ్ బ్లోయింగ్. వెంకటేష్ గారి ముందు చిరంజీవి గారు తేలిపోయారని కొంతమంది అంటారు, మీరేమంటారు? ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు కదా, అట్లా కలిసిపోయి ఈ సినిమాలో చేయడం చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్ గా చిరంజీవి అని వెంకటేష్ ఫ్యాన్స్ గొడవ ఇద్దేమో అనుకున్నా, కాకపోతే వీళ్ళు భుజాలు చేతులు వేసుకుని సినిమా చూశారు. వెంకటేష్ గారు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఆయన రావటమే ఇంకా సినిమా ఒక హైప్లోకి వెళ్ళిపోయింది నుంచి. సో ఆయన కనపడటమే వేరే లెవెల్. కాదు సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆయన గెటప్ బాగుంది. ఆయన ఫస్ట్ నుంచి చేసిన సినిమాల స్టెప్స్ కూడా మళ్ళీ ఆయన వేసి ఇది కాదు మళ్ళీ ఇది కాదు అట్లా అవి కూడా చూపించడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అనిల్ రావుపూడి గురించి ఏం చెప్పవచ్చు? ఎందుకంటే 9 సినిమాలు తీసిన 9 కూడా సూపర్ హిట్ అయిపోయింది. సో మరొక రాజమౌళి అనుకోవచ్చు, తోపు అనుకోవచ్చు. ఇంకా రాజమౌళిని కూడా దాటేస్తాడేమో చెప్పలేము. ఎందుకంటే పొట్టిగా ఉన్న వాళ్ళని అంచనా వేయలేమంటాం. సో అలాగే ఇచ్చి పడేసాడు, మామూలుగా లేదు. అది కూడా చిరంజీవి అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు పండక్కి. కానీ ఇంకొకటి రవితేజ గారి గురించి మాట్లాడుకుంటే ఎందుకు ఒప్పుకున్నారా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త మహాశైలగా విద్దత్తి బాగా పెట్టాడు, కొవ్వొత్తి పెట్టినట్టుగా. అసలు సినిమాలో మ్యాటరే లేదు. అంటే కామెడీ ఉంటే సినిమా హిట్ అయిపోద్దా? కామెడీ వరకు ఓకే. రవితేజ గారి యాక్టింగ్ బాగుంది, కామెడీ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే బాగోలా, కథ లేదు దాంట్లో. అసలు రవితేజ గారు రికమెండేషన్ సినిమాకి తీసుకోలేదంటే ఎందుకు తీసుకుంటారు? తీసుకోలేదు, ఆయనకి అర్థమైపోయింది మ్యాటర్. సో రవితేజ గారికి సరైన హిట్ రావాలంటే మళ్ళీ ఈ డైరెక్టర్ మళ్ళీ ఏమన్నా చేయలేమో చూద్దాం. హిట్ లేని హీరోలందరూ కూడా ఈ డైరెక్టర్ గారు సినిమా తీస్తే హిట్ అయిపోద్దని అయితే మరొకసారి చూపించాడు ఆయన. సో చూడాలి. కానీ రవితేజ గారు ఇలాంటివి తీసుకోమాకండి, ఎందుకంటే మీ ఫ్యాన్ పేజ్ డౌన్ అవుతుంది, చూసుకోండి. సో అంటూ కరెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే, ఫ్యాన్స్ చాలామంది ఏదో రవితేజ అంటే అన్నయ్య ఇండస్ట్రీ ఒక బాధలు కానీ ఆ గుర్తింపు తీసుకొచ్చింది నువ్వే, కానీ ఇలాంటి కథలు ఒప్పుకొని సినిమా తీయటం అన్నది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఒక మంచి కథ ఎంచుకొని ఆడియన్స్కి ఇవ్వాలనుకుంటున్నా. ఇంకోటి రవితేజ సినిమా కంటే ప్రభాస్ సినిమాని ఇంచుమించుగా కొంచెం బాగుంటుంది, కొంచెం బాగుంది. ఫస్ట్ రోజు కంటే మొన్న సోమవారం నుంచి కొంచెం కలిపాక కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం మళ్ళీ వెళ్ళి చూసేటట్టు ఉంది, బయట ఫ్యాన్స్ కూడా చూసేటట్టు ఉంది. ఆ ఫైట్ పెడతాం వల్ల చాలా బాగుంది. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన 3 ఆటలు ఏది టాప్ అంటారు? వరశంకర వరప్రసాద్, చిరంజీవి గారిదేనా? ఇప్పుడు రాజ్యసభ గురించి మాట్లాడుకుంటే వచ్చిన 3 రోజులు